Greenery, mist and mountains. Tea gardens, cool climate, amazing views. సిటీ లైఫ్ హస్టిల్ నుంచి ఒక బ్రేక్ కావాలనుకుంటున్నారా? అయితే మీకోసం పర్ఫెక్ట్ డెస్టినేషన్. వెల్కమ్ టు మున్నార్, కేరళాస్ మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. కేరళకి వెళ్తే మిస్ అవ్వకూడని ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది ఒకటే, మున్నార్. మున్నార్ అంటేనే గుర్తొచ్చేది ఈ ఎండ్లెస్ టీ గార్డెన్స్. ఈ గార్డెన్స్లో నడవడం అంటే ఒక వేరే ఫీలింగ్. కొండల మీద వరుసలుగా పెరిగి ఉండే ఈ టీ గార్డెన్స్ నిజంగా ఒక విజువల్ ట్రీట్. ఇక్కడ చల్లని వాతావరణము, మబ్బులతో కప్పుకున్న కొండలు టీ పెంచడానికి చాలా సరైనవి. మున్నార్కి వచ్చి టీ గార్డెన్స్ చూడడం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అయితే టీ ఫ్యాక్టరీకి వెళ్ళి టీ ఎలా తయారవుతుందో చూడడం ఇంకో లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ప్రతి కప్పు టీ వెనుక ఉన్న అసలు స్టోరీ తెలుసుకోవచ్చు. ఇదిగో మనం టీ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఫ్రెష్ టీ లీవ్స్ ని ప్రాసెసింగ్ చేసి మనకు తెలిసిన టీ పౌడర్ గా మారుస్తారు. అదేలాగంటే ఇక్కడ ఫ్రెష్లీ ప్లక్ టీ లీవ్స్ ని పెద్ద ట్రేస్ మీద స్ప్రెడ్ చేసి వాటిలో ఉన్న మాయిశ్చర్ ని తగ్గిస్తారు. ఈ ప్రాసెస్ వల్ల లీవ్స్ సాఫ్ట్ అవుతాయి, తర్వాత ప్రాసెసింగ్ కి రెడీ అవుతాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ రోలింగ్ ప్రాసెస్. ఇక్కడ మెషిన్స్ ద్వారా లీవ్స్ ని రోల్ చేస్తారు, అంటే లీవ్స్ కి షేప్ చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ వల్ల లీవ్స్ లోని న్యాచురల్ జ్యూసెస్ బయటికి వస్తాయి. అదే టీ ఫ్లేవర్ కి మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఫర్మెంటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఫర్మెంటేషన్ ఇక్కడ లీవ్స్ ని కంట్రోల్డ్ టెంపరేచర్ లో ఉంచుతారు. ఈ ప్రాసెస్ వల్ల లీవ్స్ కలర్ గ్రీన్ నుంచి బ్రౌన్ కి మారుతుంది. ఇక్కడ ఫర్మెంటేషన్ లో బ్రౌన్ గా మారిన టీ లీవ్స్ మన బ్లాక్ టీకి బేస్. ఆ తర్వాత డ్రైయింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ హై టెంపరేచర్ లో లీవ్స్ ని కంప్లీట్ గా డ్రై చేస్తారు. ఇది మాయిశ్చర్ పూర్తిగా రిమూవ్ చేస్తుంది. అలా టీ లీవ్స్ లాంగ్ టైమ్ స్టోరేజ్ చేయడానికి రెడీ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సార్టింగ్ అండ్ గ్రేడింగ్. ఇప్పుడు లీవ్స్ ని సైజ్ అండ్ క్వాలిటీ ఆధారంగా సార్ట్ చేస్తారు. డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి, డస్ట్ టీ, ప్రీమియం టీ అని. మన ఇళ్లలో యూజ్ చేసే టీ మోస్ట్లీ డస్ట్ టీ అవుతుంది. ఫైనల్ స్టేజ్ వచ్చేసి ప్యాకింగ్. ఇక టీని ప్యాకెట్స్ లేదా బల్క్ బ్యాగ్స్ లో ప్యాక్ చేస్తారు. అలా ఫ్యాక్టరీ నుంచి మన కిచెన్ వరకు టీ జర్నీ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ రకరకాల టీ పౌడర్స్ ని మనం డిస్ప్లేలో చూడవచ్చు. బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, ఊలాంగ్ టీ, హెర్బల్ టీ, ఇలా ఎన్నెన్నో. అన్ని టీలు ఒకే ప్లాంట్ నుండి వస్తాయి, కానీ ప్రాసెస్ మారితే టైప్ మారుతుంది. ఇలా ఒక చిన్న టీ లీఫ్ నుంచి మన కప్పు వరకు వచ్చే జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. టీ
టీ ఫ్యాక్టరీ నుంచి బయటికి వచ్చాక చిన్న షాప్స్, స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఫ్రెష్గా తయారైన టీ పౌడర్ దొరుకుతుంది. ఇక్కడ మీరు వేర్వేరు ఆప్షన్స్లో టీ కొనొచ్చు. డస్ట్ టీ, స్ట్రాంగ్ టీ, లీఫ్ టీ, గ్రీన్ టీ, ఫ్లేవర్ టీ. ఫ్లేవర్ టీలో ఇలాచీ, జింజర్, చాక్లెట్ ఫ్లేవర్స్ ఉంటాయి. కొన్ని షాప్స్లో ముందుగా టీ టేస్ట్ చేయిస్తారు. మీకు నచ్చిన ఫ్లేవర్ని ట్రై చేసి తర్వాత కొనొచ్చు. ఫ్యాక్టరీలో కంటే కొన్నిసార్లు బయట కొంచెం తక్కువ ధరలో దొరుకుతుంది, కానీ క్వాలిటీ మాత్రం చూసుకొని కొనాలి. ఒక చిన్నటి ఆకు నుండి మన కప్పు వరకు వచ్చిన ఈ జర్నీ చూసిన తర్వాత ప్రతి సిప్ స్పెషల్ అవుతుంది. టీ కేవలం డ్రింక్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. Until then, bye. Thanks for watching.